అసలు నువ్వు ఇలాంటి పని చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. చేయాల్సిందంతా చేసి ఇప్పుడు నాదేం తప్పు లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు. నా మనసులో బాధని రగిలించి కన్నీళ్లతోనే నా బంధాన్ని మంట పెట్టి ఇప్పుడు మంచివాడిగా నటిస్తున్నావు. నీ వల్ల నా జీవితం, సంజనాతో నా ఫ్రెండ్షిప్ అన్ని నాశనమయ్యాయి. అదంతా వదిలే, సంజుని ఎందుకు మోసం చేశావు? నువ్వు కూడా ఏంటి పవి సంజులా? నేనేం చెప్తున్నానో వినవా? చూడు పవి, కోర్టులో ఉరిశిక్ష పడ్డ ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. కనీసం అందుకు కూడా నాకు అర్హత లేదా? లేదు. ఎందుకంటే నువ్వంతకన్నా దారుణంగా ప్రవర్తించావు. ఏమండి, కాస్త నెమ్మదిగా ఉండండి. మీకేదైనా అయితే నేను సంజన ఏమైపోతాం? కాస్త అర్థం చేసుకోండి. ఏమండి, కాస్త సహనంతో ఉండండి. మీరు ఆవేశపడొద్దు. ఎందుకు మీరందరూ మా ఇంటి మీద పడ్డారు? మీరందరూ నా కూతురు జీవితాన్ని నాశనం చేసి మాకు శోకాన్ని మిగిల్చింది చాలదా? సంజనాని కన్నందుకు మేం బ్రతుకున్నామో చచ్చామో అని చూడ్డానికి వస్తున్నారా? అయ్యో అంకుల్, అంత మాట అనకండి. నేను ఏదో ఒక విధంగా నా కూతుర్ని బ్రతికించుకున్నాను. మళ్ళీ దాని చావుకి కారణం కాకండి. ఒక్క క్షణం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. గెట్ అవుట్. ఆంటీ, ప్లీజ్ ఆంటీ, 2 నిమిషాలు సంజనతో మాట్లాడి వెళ్తాను. మీరేనా అంకుల్కి చెప్పండి. ఎవరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు బయటికి వెళ్ళు. వెళ్ళు. నీకు పుణ్యం ఉంటుంది పవిత్ర, ప్లీజ్ వెళ్ళమ్మా. మెడలు పట్టుకుని బయటికి గంటేయాల్సిన మనిషిని బతిమాలతావేంటి సరోజా? ముందు తోసాయి. అంకుల్, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరిని అర్థం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. చక్రవర్తి కుటుంబానికి సంబంధించిన మనుషుల నీడా జాడా నాకు, నా ఇంటికి, నా కుటుంబానికి ఇక ఉండకూడదు. నేనిప్పుడు చక్రవర్తి గారింటి మనిషిగా రాలేదు అంకుల్. కేవలం సంజు ఫ్రెండ్గా మాత్రమే తనతో మాట్లాడదామని వచ్చాను. ఫ్రెండా? ఫ్రెండ్ని మాయ చేసి, మంచిదానిలా నటించి, మోసం చేసి తన జీవితాన్ని నాశనం చేసింది సరిపోలేదా? ఇంకా ఏ మొహం పెట్టుకుని ఫ్రెండ్ అని వచ్చావు? నీకసలు చీము నెత్తురు లేదా? అంకుల్, మీరు అపార్థం చేసుకుంటున్నారు. సంజుని నేనెప్పుడు మోసం చేయలేదు, నేను చెయ్యను కూడా. ఆది మీద పెట్టిన పోలీస్ కేసు విత్డ్రా చేసుకోమని మా తాతయ్య, నానమ్మలతో సహా చాలా మంది అడిగారు. కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, కానీ నేనెవరి మాట వినలేదు. మీరు వచ్చి సంజన కోసం విత్డ్రా చేసుకోమని అడగగానే వెంటనే వెళ్లి కేసు విత్డ్రా చేసుకున్నాను. సంజన మీద నాకున్న కన్సర్న్ అలాంటిది అంకుల్. ప్లీజ్ 2 నిమిషాలు తనతో మాట్లాడి వెళ్ళిపోతాను. అవన్నీ నాకు అనవసరం. ఇంకొక నిమిషం నువ్వు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. బయటికి నడు. ఒక్క నిమిషం.
నువ్వెందుకొచ్చావు? ఓ, ఇప్పుడు కూడా ఆదిని రానివ్వకుండా అడ్డుపడి నన్ను కలవకుండా చేసి నువ్వు వచ్చావన్నమాట. ఇంకా నన్ను ఏం చేయాలని, నా జీవితాన్ని ఏం నాశనం చేయాలని కక్ష కట్టావు? ఫ్రెండ్షిప్ చేసి నమ్మక ద్రోహం చేసి నాది నీ సొంతం చేసుకొని నువ్వు చేసిన ద్రోహం సరిపోలేదా? ఇంకా ఏం మిగులుంది? అది కాదు సంజు, అది బయట. ఏయ్! ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకో, ముందు నువ్వు బయటికెళ్ళు. సంజు, నువ్వు లోపలికెళ్ళమ్మా. సంజు సంజు ప్లీజ్ అర్థం చేసుకో సంజు. 2 నిమిషాల టైం ఇవ్వు నాకు, నేను మాట్లాడి వెళ్ళిపోతాను. వద్దని చెప్తున్నానా? సంజు ప్లీజ్ సంజు, ఇంకెప్పుడు నేను నిన్ను డిస్టర్బ్ చేయను. 2 నిమిషాలు ప్లీజ్ సంజు. సంజు ప్లీజ్. సరే రా. వద్దు బేబీ, ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం ఏంటి? ఇలాంటి వాళ్ళని ఇంతకు ముందు దగ్గర చేసే ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నాం. ఇక చాలు, వద్దు. ఈ ఒక్కసారికి రానివ్వండి డాడీ. చూడు, నా కూతురు మనసుకి చిన్న కష్టం కలిగినా నువ్విక్కడి నుంచి ప్రాణాలతో బయటికెళ్ళవు. వెళ్ళు. అనుకున్నా పవిత్ర ఎక్కడికెళ్తే అక్కడికి వెంటపడి వస్తావని అనుకున్నా. నేనేదైతే అనుకున్నానో కరెక్ట్గా అదే జరిగింది. రై, నోర్మోయ్. ఏదో పెద్ద సీక్రెట్ కనిపెట్టినట్టు ఓ మాట్లాడుకో. అయ్యయ్యో, తమరేం చేశారో ఏం చేస్తున్నారో కొంచెం నాకు చెప్తారా? వింటాను. రై, నీతో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు. మర్యాదగా పో. సరే సరే బ్రో, పోతాను. పవిత్ర ఇప్పుడు నా ఇంట్లో నాతో పాటు ఉంటుంది. తెలుసు కదా, నా ఇంట్లో మనిషిని, నా మనిషిని నేనే కదా జాగ్రత్తగా చూసుకోవాలి.